రైస్కి సరిపడా నిలవ పచ్చడి కాదండి. ఎలా ఆవాలు పోసానండి, కొంచెం టేస్ట్ వేసుకున్నానండి. గట్టు మనం పెట్టానండి సుమారుగా. నేనైతే సుమారుగా చేసి చూపిస్తున్నాను. తిరగమాత గింజలు ఆల్రెడీ వేగుతున్నాయండి. కొంచెం ధనియాలు కూడా దీంట్లోనే వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. ఇది మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేద్దాం, 1/2 స్పూన్ పసుపు వేద్దాం. టిఫిన్స్లోకి, అన్నంలోకి, దేంట్లో అయినా బాగుంటుందండి అల్లం పచ్చడి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వారం 10 రోజులు ఉంటుందండి, బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుంది. తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి నేను. దీంట్లోనే తరిగించుకున్న అల్లం ముక్కలు కూడా వేసేద్దాం. ఈజీగా చేసుకోవచ్చు అండి, ఇది త్వరగా కూడా అయిపోతుంది. ఇట్లా అల్లం మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి. మిరపకాయలు మరీ ఎక్కువసేపు వేయించుకోవద్దండి, నల్లగా అయిపోతుంది. ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఇంకా కట్టేద్దాం, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి. తీసుకుందామండి. ఇది మొత్తం పచ్చడి చేసేసిన తర్వాత దీంట్లో వేసి కలుపుకుందాం, ఇంకా విడిగా పోపు పెట్టకుండా. చూడండి, ఇదంతా దీంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేద్దామండి. సాల్ట్ కూడా వేసుకుందాం, తగినంత సాల్ట్. దీంట్లోనే బెల్లం కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం. ఇంతేనండి, అల్లం పచ్చడి అయిపోయింది. ఆ మిగిలిన తిరగమూతను నూనె కూడా దీంట్లో వేసానండి పైన. ఇంకా వేరే తిరగమూత పెట్టక్కర్లా. ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిందండి. దేంట్లోకైనా, టిఫిన్స్లోకి, అన్నంలోకి, దేంట్లో అయినా బాగుంటుందండి. మీరు ఇంకా కావాలనుకుంటే విడిగా కొంచెం తీసి ఇడ్లీలో వాటిల్లో కొంచెం పలచగా కావాలంటే కొంచెం వేడి నీళ్ళు కలుపుకోండి, చన్నీళ్ళు కలుపుకుండా వేడి నీళ్ళు కలుపుకుంటే బాగుంటుందండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి అల్లం పచ్చడి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.